హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా కళాకారుల్ని, ఇలాంటి ఫిలిమ్స్ని ఆదరించే ప్రేక్షక దేవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి విలేజ్ రాక్స్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చాలా రకాల షార్ట్ ఫిల్మ్స్ మీ ముందుకు తీసుకొచ్చున్నారు. ఆల్రెడీ గ్రామంలోనే ఉంటూ ఆ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యాలన్నింటినీ క్రోడీకరించి గరళం అనేటువంటి వెబ్ సిరీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ చూశాను, మీరు కూడా చూడండి, చాలా చాలా బాగుంది. విలేజ్ రాక్స్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ చూడండి, మీకు ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఇందులో నా మిత్రులు కూడా ఉన్నారు, నాతో కలిసి నాకంటే సీనియర్ నటులు కూడా ఇందులో ఉన్నారు. మరి వయసుకి చిన్నవాళ్ళైనా మంచి డైరెక్షన్, మంచి డిఓపి ఇందులో పనిచేసి మంచి మంచి అప్కమింగ్ ఆర్టిస్టులు అనకూడదు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు అనాలి. ఇందులో చేసిన పిల్లలు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ట్రైలర్లోనే వాళ్ళు ఎంత అద్భుతంగా ఈ గరళం అనేటువంటి ఈ వెబ్ సిరీస్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఇతివృత్తం ఏంటంటే, లోక కళ్యాణం కోసం శివుడు గరళం మింగితే ఈరోజు మనిషి నరనరాన ఆ గరళం, ఆ విషం నిండిపోయి ఉంది. ప్రతి విషయంలోనూ రకరకాల మానసిక ఒత్తిళ్ళు, అనేక రకాల కోపాలు, తాపాలు, కక్షలు, కార్పణ్యాలు, ఈగోలు, ఈర్ష్యలు, వీటి వల్ల మన కుటుంబంలో ఉన్న స్త్రీలు రకరకాల స్థాయిలో, మన కుటుంబాల్లో అనేక మంది స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఎలా నలిగిపోతున్నారు, ఆ కుటుంబం ఎలా నలిగిపోతుంది అనేటువంటి ఇతివృత్తంతో చాలా అద్భుతంగా తీసామని చెప్పి నాకు డైరెక్టర్ వెంకట గారు తెలియపరిచారు. ఆ ట్రైలర్లో చూసి ఏంటి సార్ ఇది హర్రర్ మూవీలా ఉంది అని చెప్పేసి నేను అడిగితే, ఆయన కేవలం చిన్న బుల్టెనే వదిలి దాని తాలూకు ఇతివృత్తాన్ని చెప్పారు. అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ చెప్పేస్తే బాగోదు కాబట్టి నేను మీ దగ్గర చెప్పలేను. మీరు చూసిన తర్వాత మీరే మీ కామెంట్ రూపంలో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం రూపంలో తెలియపరుస్తారు. దీనికి డైరెక్ట్ చేసినటువంటి ఈ వెంకట్ గారికి ఈటీవీలో 15 సంవత్సరాల అనుభవంతో ఆయన మళ్ళా ఊరొచ్చి ఊరిలో కూడా నేను నా తాలూకు నైపుణ్యాన్ని వెలికి తీసి మా ఊరిలో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఈ గరళం అనే వెబ్ సిరీస్ని ముందుకు తీసుకొచ్చారు. దానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి హర్రి శ్రీనివాస్ గారు చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఉంటేనే అటువంటి దర్శకులు కానీ రచయితలు కానీ ముందుకు వస్తారు. మీరు కూడా ఆ ధనరాశులతో హాయిగా ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పుడు కలకల్లాడుతూ ఉంచాలని, ఇలాంటి మరిన్ని చిత్రాలకి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కో ప్రొడ్యూసర్ నా మిత్రుడు, నా కంటే సీనియర్ నటులు కిరణ్ గారు, మీరు కూడా ఈ చిత్రానికి చాలా సహకారం అందించారు. ధన్యవాదాలు కిరణ్ గారు. అలాగే డిఓపి తమ్ముడు జగదీష్, విలేజ్ రాక్స్, ఇంతకుముందు ఒకసారి నేను ఆ విలేజ్ రాక్స్ కథలను ఒకసారి నేను ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడే అతను టాలెంట్ని, ఆ పల్లెటూరు కథలు ఎలా ఉంటాయి అన్నది చాలా చక్కగా చిత్రీకరణ చేసినటువంటి అబ్బాయి జగదీష్. డిఓపి మనసా శ్రీనివాస్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆల్ ది బెస్ట్ నాన్న. ఇందులో నటించినటువంటి నటీనటులు, అమ్మాయి చాలా చక్కగా ట్రైలర్ చూశానమ్మా, ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే పరశురామ్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. సో ఎంటైర్ టీమ్కి అభినందనలు తెలియపరుస్తూ, మీరు మరిన్ని కళాఖండాలు తీసే విధంగా ప్రేక్షక దేవుడు మిమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ June 28 ఫస్ట్ ఎపిసోడ్ గరళం వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ June 28న రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఈ చిత్ర బృందం తెలియపరిచారు. సో మీరందరూ కూడా June 28న ఇమీడియట్గా ఈ గరళం అనే వెబ్ సిరీస్ని ఫస్ట్ ఎపిసోడ్ ఇమీడియట్గా చూసేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ చూస్తే ముందు ఎపిసోడ్ చూడకపోతే తర్వాత
మళ్ళీ మనకి అర్థం కాకుండా ఉంటుందేమో. అంచేత డోంట్ మిస్, ప్లీజ్ నోట్, జూన్ 28 మన గర్వం వెబ్ సిరీస్ రిలీజ్. ఆల్ ది బెస్ట్. మరొకసారి మర్చిపోకండి, విలేజ్ రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఆనందాన్ని ఈ గర్వం అనేటువంటి వెబ్ సిరీస్తో పంచుకోండి. థ్యాంక్ యూ ఆనంద. విష్ ఆల్ ది బెస్ట్.